అందరికి నమస్కారం. మన ఇవాల్టి పైథాన్ పార్ట్ 2లో మనం కోర్స్ కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. మొదటి చాప్టర్ వచ్చేసరికి పైథాన్ ఫండమెంటల్స్. దీంట్లో మనకు పైథాన్‌కి కావాల్సిన ప్రతి ఒక్క టాపిక్‌ని కొద్దిగా డెప్త్‌గా చెప్పుకుంటూ వెళ్దాం. పైథాన్ గురించి వాట్ ఈస్ పైథాన్, నెక్స్ట్ పైథాన్ వర్సెస్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా, సి++. సో వీటికి పైథాన్‌కి ఉన్న తేడా ఏంటి? డిఫరెన్సెస్ ఏంటి? వాటి గురించి కానీ, అంటే సింటాక్స్లో కానీ, లేకపోతే రీడబిలిటీలో కానీ, లాజిక్ బిల్డింగ్లో కానీ, వీటన్నిటిని కోణాల్లో మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత వచ్చేసరికి ఫీచర్స్ ఆఫ్ పైథాన్. పైథాన్ ఎందుకు అంత ప్రసిద్ధి చెందిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎందుకు వెరైటీ ఆఫ్ బ్రాంచెస్ పైథాన్ వాడుకుంటుంది, సో దాని గొప్పతనం ఏంటో ఈ సబ్ చాప్టర్లో మనం మాట్లాడుకుందాం. అలాగే లిమిటేషన్స్ ఆఫ్ పైథాన్. ఎలా అయితే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా అవ్వచ్చు, సి++, అలాగే మన సీక్వెల్ క్వెరీ లాంగ్వేజ్ లైక్ సీక్వెల్ తీసుకున్న, నో సీక్వెల్ తీసుకున్న ప్రతి ఒక్క టెక్నాలజీకి కొన్ని లిమిటేషన్స్, డ్రాబ్యాక్స్ అనేవి ఉంటాయి. అట్లాగే పైథాన్కి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. వాటి గురించి మనం ఈ చాప్టర్లో తెలుసుకుందాం, మినీ చాప్టర్లో, చిన్న చాప్టర్లో. అలాగే ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన సబ్ సెక్షన్ ఈ యొక్క చాప్టర్ ఆర్ సెక్షన్లో. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డేటా టైప్స్ అనేది వెన్నుముక్క లాంటిది. ఈ డేటా టైప్స్ని ఎవరైతే బాగా అర్థం చేసుకొని, ఎవరైతే ఎక్కువ సాధన చేసి నేర్చుకుంటారో వాళ్ళకి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో అలాగే మనకి ఈ డేటా టైప్స్, ప్రతి ఒక్క డేటా టైప్ పైన నేను ఒక పెద్ద వీడియోని, అంటే సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను వదులుతాను. ఎందుకంటే ఈ ఫస్ట్ చాప్టర్లో డేటా టైప్స్ వచ్చేసరికి నేను చాలా బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్తాను. అంటే ప్రతి ఒక్క డేటా టైప్ ఏంటి, ఒక థియరిటికల్ పాయింట్, అలాగే ఒక ప్రాక్టికల్ పాయింట్, రెండింటిని వివరణ ఇచ్చి మనం ఈ సబ్ సెక్షన్ పూర్తి చేసుకొని నెక్స్ట్ డీటెయిల్డ్ డేటా టైప్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రతి ఒక్క డేటా టైప్ ఇన్ డెప్త్, అంటే దాని యొక్క ఫంక్షన్స్ కానీ, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ కానీ, లేకపోతే దాని యొక్క ప్రాపర్టీస్ కానీ, వీటన్నిటి గురించి దాంట్లో వివరణ ఇచ్చుకుందాం. అలాగే ఎక్కువ హ్యాండ్స్ ఆన్ చేద్దాం దానిపైన. ఆ తర్వాత టైప్ కన్వర్షన్స్. సో వీటితో చాప్టర్ 1 అయిపోయింది. చాప్టర్ 2 వచ్చేసరికి ఆపరేటర్స్. మళ్ళీ ఆపరేటర్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను మనం ఏ చాప్టర్కి మనం చెప్పుకుంటాం, ఆ చాప్టర్ తగ్గట్టు ఆ కంటెంట్స్ని నేను ఇలా డిస్ప్లే చేస్తాను. మనకి ఎట్లయితే ఇప్పుడు చాప్టర్ 1 మనం చెప్పుకుందాం అనుకుంటున్నాం కాబట్టి దాంట్లో సబ్ టాపిక్స్ ఆర్ సబ్ సెక్షన్స్, వీటి గురించి ఎట్లయితే నేను డీటెయిల్గా ఇచ్చానో ఆ చాప్టర్స్ చెప్పుకుంటున్నప్పుడు వాటిలో ఉన్న కంటెంట్ నేను ఇన్ డీటెయిల్గా రాస్తాను. మళ్ళీ పీపీటీని అప్డేట్ చేస్తాను అప్పుడు. సరే, రెండో చాప్టర్ వచ్చేసరికి ఇది. మూడో చాప్టర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. చాలా అంటే చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఫన్ చాప్టర్ ఇదైతే. ఆ తర్వాత ఫ్లో కంట్రోల్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీని తర్వాత వచ్చేసరికి ఫంక్షన్స్. సో ఎంటైర్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పైథాన్, జావా, సి++, ఈ మూడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫంక్షన్స్ అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఈ రెండిటికి రెండు ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. అలాగే మన ఫంక్షన్స్ గురించి మాట్లాడితే పైథాన్లో ఫంక్షన్స్ గురించి చాలా టాపిక్స్ ఉన్నాయి. సో ఫంక్షన్స్ మనం చెప్పడం కోసమే చాలా వీడియోస్ పట్టచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న చిన్న టాపిక్ని నేను థియరిటికల్ ప్లస్ మోర్ ప్రాక్టికల్స్ అనేది నేను వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఫంక్షన్స్ ఎంత బాగా నేర్చుకుంటే మీరు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంత బాగా నేర్చుకుంటారు. దానికోసం తర్వాత వచ్చేసరికి మాడ్యూల్స్, ఆ తర్వాత ప్యాకేజెస్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మాడ్యూల్స్ని ఎప్పుడు వాడాలి, ప్యాకేజెస్ని ఎప్పుడు వాడాలి, అలాగే లైబ్రరీస్ కూడా ఉంది. నేను ఇక్కడ రాయలేదు కానీ, సో కంపెనీలో మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు స్క్రాచ్ నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, వాటిని మనం మాడ్యూల్స్, ప్యాకేజెస్, లైబ్రరీస్గా విభజిస్తాం, అంటే సపరేట్ చేస్తాం, సెగ్రిగేట్ చేస్తాం. సో వెయిట్ బేసెస్న అలా సపరేట్ సెగ్రిగేట్ చేయాలనేది మనం ఆ చాప్టర్స్లో వివరణ ఇచ్చుకుందాం. ఆ తర్వాత చాప్టర్ వచ్చేసరికి ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్. ఆ తర్వాత అధ్యాయం వచ్చేసరికి లాగింగ్ మాడ్యూల్స్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత డేట్ మాడ్యూల్స్. సో ఈ డేట్ మాడ్యూల్స్ కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఎందుకంటే ఈ డేట్ మోడల్స్ చాలా చేయొచ్చు. అంటే ఉట్టి పైథాన్ వర్క్ కాకపోయినా రేపు మనం సీక్వెల్ వాడుకుంటున్నా, లేకపోతే ఒక డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీర్ డొమైన్స్ మనం స్పెషలైజ్డ్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా డేట్ మాడ్యూల్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్, చాలా అంటే చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. ఆ తర్వాత రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్కి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ఎందుకంటే మన అవుట్పుట్ అనేది చాలా
కస్టమైజ్ చేయాలన్నా, స్పెసిఫిక్ బిజినెస్ ఓరియెంటెడ్ రిజల్ట్స్‌ని తీసుకురావాలన్నా మనకు సహాయం పడేది రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్. లైక్ మనం మీరైనా వెబ్‌సైట్‌లోకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నైకీ షూస్ అని కొట్టారనుకో, షూస్ అన్నిట్లో స్పెసిఫిక్ నైకీ షూస్ మాత్రమే తీసుకొచ్చేటట్టు. అంటే మీకు చిన్న ఉదాహరణ ఇస్తున్నా ఇక్కడ. సో, అట్లా రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ కైండ్ ఆఫ్ మ్యాచింగ్స్ కోసం అది. ఆ తర్వాత ఆఖరి అధ్యాయం వచ్చేసరికి మన కంటెంట్‌లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఊప్స్! సో, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను ఇందాక చెప్పినట్టు సి, సి ప్లస్ ప్లస్, జావా వీటిలో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఫంక్షన్స్ వరకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో, ఈ ఆఖరి అధ్యాయం. ఇవాల్టి వీడియోని మనం కోర్స్ కంటెంట్‌తో ఆపేద్దాం. అలాగే మీకు ఈ వీడియో గాని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ టాపిక్ అయితే ఎక్కువ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో, ఏ టాపిక్ నేర్చుకోవడానికి మీరు కాస్త ఎక్కువ ఆసక్తి చూపిద్దాం అనుకుంటున్నారో, ఆ టాపిక్ నేమ్ నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మన ఛానల్‌ని. ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫై చేయడం కోసం అలాగే బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేయండి. మనం మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.